you can get clarity. So only 1 minus cos theta plus 2i sin theta whole power minus 1. Then first step, 1 by 1 minus cos theta plus 2i sin theta. Follow the method. So whenever you get a complex number in denominator, first you go for rationalize. అంటే కాంజుగేట్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. ఓకేనా, కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేయండి. సో ఇప్పుడు 1 into what you get here, 1 minus cos theta minus 2i sin theta by denominator చూడండి, a plus b into a minus b, a square minus b square, 1 minus cos theta whole square minus 2i sin theta whole square. So which can be written as 1 minus cos theta minus 2i sin theta by. ఓకే, సో ఇక్కడ ఈ స్టెప్ నుంచి కంప్లీట్ గా ఫార్ములా అప్లై చేద్దాం. 1 minus cos theta 2 sin square theta by 2 plus 2i into sin theta ఏంటి 2 sin theta by 2 cos theta. ఇవి ఏంటంటే రెగ్యులర్ స్టెప్స్ అమ్మ, మాక్సిమం క్వశ్చన్స్ లో ఈ స్టెప్స్ యూజ్ అవుతా ఉంటాయి. ఓకేనా, సో ఆల్ ఆఫ్ యూ మస్ట్ ప్రాక్టీస్ హౌ టు డెవలప్ స్టెప్స్. స్టెప్స్ ఎట్లా డెవలప్ అయితే ఫార్ములా తోటి డెవలప్ అవుతాయి. ఫార్ములా పర్ఫెక్ట్ ఉండాలి. 1 minus cos theta 2 sin square theta by 2 minus 2i sin theta again 2 sin theta by 2 cos theta by 2. ఓకేనా, హోల్ స్క్వేర్. గాట్ ఇట్. ఇక్కడ ఐ స్క్వేర్ ఏమవుతుంది, -1 అవుతుంది. ఆల్ యూ నో కదా, డినామినేటర్ లో ఐ స్క్వేర్ -1. ఓకే, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ స్క్వేర్, ఐ స్క్వేర్ -1 ఆల్రెడీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు న్యూమరేటర్ లో ఐఎమ్ టేకింగ్ 2 sin theta by 2 కామన్ తీసేస్తే sin theta by 2 ప్లస్ ఇక్కడ చూడండి 2 into 2 4 కదా, 1 2 కామన్, రిమైనింగ్ 2 యాజ్ ఇట్ ఇస్ ఐ cos theta by 2. ఓకే, క్లారిటీ వస్తుంది. వాట్ ఈజ్ న్యూమరేటర్ అనేది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు డినామినేటర్ లో మనకి ఐ స్క్వేర్ మైనస్ న్యూట్రల్ అయిపోతుంది. ఐ స్క్వేర్ మైనస్ న్యూట్రల్ అయిపోయి సారీ న్యూమరేటర్ మైనస్ కంటిన్యూ అవుతుంది. ఓకే, చూడండి క్వశ్చన్ మైనస్ ఏం డిస్టర్బ్ కాదు. రైట్ దిస్ మైనస్ యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ. ఓకే, రైట్ బై ఇక్కడ చూడండి 4 sin square whole square sin power 4. ఐ స్క్వేర్ మైనస్ అని చెప్పాను కదా, ఐ స్క్వేర్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 2 స్క్వేర్ అమ్మ. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 into 2 4 కదా, 4 into 2 8 into స్క్వేర్ చేసేయండి. ఓకే, 2 into 2 4 4 స్క్వేర్ 16 అయిపోయింది. 16 sin స్క్వేర్ థీటా by 2 cos స్క్వేర్ థీటా by 2. నీట్గా ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. న్యూమరేటర్ ఆల్రెడీ సైన్ కామన్ వచ్చేసింది. ఓకే, స్టెప్స్ డెవలప్ చేయడం వెరీ ఇంపార్టెంట్. 2 sin theta by 2 into sin theta by 2 minus 2i cos theta by 2 by ఇక్కడ చూడండి 4 కామన్, సైన్ స్క్వేర్ కామన్ తీసేసుకో. సో ఇన్సైడ్ సైన్ స్క్వేర్ ప్లస్ 4 అగైన్. ఓకే, cos స్క్వేర్ theta by 2. ఓకేనా, క్లియర్ గా. ఇప్పుడు చూడండి 2 1s 2 2 1 sin కట్ అయ్యింది. డినామినేటర్ అంతా రియల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, రియల్ పార్ట్ ఈజ్ 1/5. ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నానండి, రియల్ పార్ట్ అంటే ఇమాజినరీ వదిలేసి రియల్, రెడ్ కలర్ తో మార్క్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ రియల్. ఇంకా మనకు రియలే కావాలి, టోటల్ క్వశ్చన్ అవసరం లేదు. ఈ రియల్ పార్ట్ ఎంతని ఇచ్చడం 1/5 అన్నట్టు, రియల్ మార్క్ చేసినంత వరకు సపరేట్ చేస్తున్నాను చూడండి. ఓకే, క్వశ్చన్ డెవలప్ చేయడం మీకు క్లారిటీ ఉండాలి. ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఇంత క్లారిటీగా మీరు స్టెప్స్ తీసుకోండి.
వైట్ పేపర్స్ ఎన్నంటే అన్ని ఇస్తారు ప్రాక్టీస్ మీరు రఫ్ వర్క్ చేయడానికి. ఓకే, నీట్గా ఉండాలి స్టెప్స్. ఎందుకంటే మీకు వచ్చే క్వశ్చన్స్ కరెక్ట్ చేసి ఆన్సర్ టిక్ చేయడమే సక్సెస్. ఉంటాయి, ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాం, మనకి ఈజీ క్వశ్చన్స్ లేకుండా ఎక్కడ ఉంటాయి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 1/4. బట్ ఆ వచ్చిన క్వశ్చన్ ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా స్టెప్స్ తీసుకొని ఎక్స్పాండ్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఇక్కడ 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 2 కూడా బ్యాలెన్స్ ఉంది కదా, ఈ 2 ఇక్కడ తీసుకో. ఇప్పుడు చూడండి, సైన్ సైన్ క్యాన్సిల్ అయ్యింది, క్రాస్ మల్టిప్లై చేయండి, 5/2 వస్తుంది. ఈ ట్రిగనామెట్రీ టర్మ్ మొత్తం రైట్ సైడ్, ఈ 5 ఓకే, లెఫ్ట్ రైట్ మూవ్ చేసేయండి. సైన్ స్క్వేర్ θ/2 ప్లస్ 4 కాస్ స్క్వేర్ θ/2 ఈజ్ ఈక్వల్ టు 5/2. అవునా, రైట్. ఇప్పుడు ఇది ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ అయింది. ఇక్కడ వరకు అసలు ఎవరికి డౌట్ లేదు కదా, అప్ టు దిస్ నో డౌట్ కదా. ఓకేనా, వెరీ క్లియర్. స్టెప్స్ నీట్గా డెవలప్ చేయండి. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ని మనం సైన్ కూడా కన్వర్ట్ చేయొచ్చు, కాస్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. కాకపోతే సైన్ కన్వర్ట్ చేద్దామా కాస్ కన్వర్ట్ చేద్దామా అంటే మనకు రిక్వైర్డ్ ఏంటి చూడండి. రిక్వైర్డ్ ఏంటి, ఇంటిగ్రల్ సైన్. ఇంటిగ్రల్ సైన్ ఫార్ములా ఏంటం, మైనస్ కాస్. అందరు తెలుసు కదా, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇక్కడ రిజల్ట్ కాస్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ లో చూడండి ఒకసారి ఈక్వేషన్ మళ్ళీ తీసుకుంటున్నాను. సైన్ స్క్వేర్ ప్లస్ 4 కాస్ స్క్వేర్ θ/2 5/2. ఫైనల్ రిజల్ట్ కాస్ లో ఉంది కాబట్టి ఈ సైన్ స్క్వేర్ ని కాస్ లోకి కన్వర్ట్ చేయండి. అర్థమవుతుంది, కాస్ లోకి ఎందుకు మార్చాలి అంటే అది రీజన్. ఇన్ కేస్ రేపు మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఇది 2021 కదా, ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఇలాంటి క్వశ్చన్ మీకు ఎప్పుడైనా ఇట్లా వచ్చింది అనుకోండి, కాస్ ఎక్స్ డిఎక్స్ ఇంకేదో చేంజ్ చేసి ఇట్లా అడిగాడు, ఇట్లాంటిదే మీకు ట్రిగనామెట్రీ ఈక్వేషన్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఎక్స్. కాబట్టి క్వశ్చన్ ని సైన్ కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఈ కాస్ స్క్వేర్ ని 1 - సైన్ స్క్వేర్ గా తీసుకుంటాం. ఎప్పుడు క్వశ్చన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అని ఇస్తే అట్లా క్వశ్చన్ ని బట్టి మీరు బేసిక్స్ అప్లై చేస్తూ మూవ్ కావాలి. అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రిజల్ట్ తెలుసు కాబట్టి ఈ సైన్ ని కాస్ కి కన్వర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు టోటల్ క్వశ్చన్ కాస్ లోకి చేంజ్ అయిపోయింది. అర్థమవుతుందమ్మా ప్రొసీజర్, రైట్. అప్లై చేయండి, ఇంకేముంది చెప్పండి. సో ఇక్కడ ఏముంటుంది, మైనస్ కాస్ స్క్వేర్ ప్లస్ 4 కాస్ స్క్వేర్. అచ్చా ఇది తీటానా θ/2నా, θ/2నే కదా, ఎస్. ఓకే, θ/2 ఓన్లీ, రైట్. సో ఇప్పుడు ఏమైపోయిందమ్మా, 3 కాస్ స్క్వేర్ θ/2 ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ 5/2 మైనస్ 1 3/2. చూడండి సింప్లిఫికేషన్ ఈజీ, రైట్. ఇక్కడ 3 కట్ అయిపోయింది. సో కాస్ స్క్వేర్ θ/2 ఏమైంది, 1/2. ఓకే, what is cos θ/2, 1/√2. Simple steps, 1/√2 in terms of cos 45, cos pi/4. So you can write θ/2 is pi/4. Then what is theta, theta pi/2 అయిపోయింది. theta pi/2 వచ్చేసి చూడండి. ఇప్పుడు what is required కి వచ్చాయి, రిక్వైర్డ్ ఏంటి, ఇంటిగ్రల్ 0 to theta sin x dx. దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ 0 to theta we got pi/2, pi/2 sin x dx. చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్ sin x, ఇంటిగ్రల్ sin x ఏమవుతుంది, మైనస్ కాస్ ఎక్స్. బౌండరీస్ ఏంటి, 0 to π/2. చూడండి అంటే ఇందులో ఎన్ని టాపిక్స్ ఇన్వాల్వ్ అయినాయి, కాంప్లెక్స్ నెంబర్. ఓకే, తర్వాత కంప్లీట్ గా ట్రిగ్నామెట్రీ అప్లికేషన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది. తర్వాత ఒక బేసిక్ పార్ట్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై అయ్యింది. ఇట్లా ఇస్తారు క్వశ్చన్స్, కాంబినేషన్స్. అన్ని టాపిక్స్ మీద ఐడియా ఉంది, ఇవన్నీ మనకు తెలిసినవి, ఆల్రెడీ క్లాస్ వింటున్నాం. కాబట్టి కొంచెం మీరు కాన్ఫిడెంట్ గా మూవ్ కావాలంటే వర్క్ బాగా చేయాలి. ఓకేనా, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే ఈజీ టు గెట్. సో వాట్ ఇట్ గివ్స్, మైనస్ అవుట్ సైడ్ తీసుకోండి, అప్పర్ బౌండరీ మైనస్ లోయర్. ఓకే, మైనస్ కాస్ 90 0 మైనస్
సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో వాట్ ఈజ్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్. చూడండి ఏమన్నా టఫ్ ఉందా? చాలా క్వశ్చన్స్ ఇట్లే ఉంటాయి. అంటే మీరు ట్రై చేయాలి. ట్రై చేసి జాగ్రత్తగా స్టెప్స్ డెవలప్ చేయగలిగితే ఆటోమేటికలీ యూ కెన్ గెట్ ఆన్సర్. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇంకా ఏమన్నా డిస్కస్ చేయండి.